దేవుని యొక్క వాక్యముల నుండి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం. ముప్పై 35వ వచనం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 35వ వచనం కలిసి చదువుకుందాం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించువాడు. దేవుడు స్తుతి నొందును గాక. ఇక్కడ మనం వాక్యాన్ని గమనిస్తే, తన పరిశుద్ధ స్థలములో దేవుడు ఏమై ఉన్నాడు? భీకరుడై ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమాలని అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఉదయం వరకు మనం ప్రార్థన చేయాలంటే మనకేం కావాలి? ఇప్పుడు బాగానే ఉన్నారు, కానీ కాస్త సమయం మీద పడేసరికి శరీరం బలహీనం, ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కాబట్టి ఈ రాత్రి దేవుడు బలపరిస్తేనే మనం ప్రార్థించగలం. దేవుని బలం లేకుండా, ఆత్మ సహాయం లేకుండా మనం బైబిల్ని చదవలేం, ప్రార్థన కూడా మనం చేయలేం. మన దేవుడు బల పరాక్రమములను ఈ రాత్రి మనకి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 28వ వచనం కూడా చదవండి. నీ దేవుడు, చూడండి, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. ఈ రాత్రి దేవుడు మనకి బలాన్ని కలుగు చేయాలని నియమించున్నాడు. కొంతమంది ఎంత పనైనా చేస్తారు, 8 గంటలు పని చేస్తారు, 12 గంటలు పని చేస్తారు, అప్పుడు అల్పే ఉండదు వాళ్ళకి. చెమటలు పోయినాయి, ఎండలో తిరగని, కానీ కాసేపు ప్రార్థన చేయమనంటే మోకరించి ఏంటో 2-3 రోజులు పనిచేసి మూలన పడినట్టుగా అసలు ఎన్ని తిప్పలు పడతామంటే మనం ప్రార్థన చేయాలంటే. ఇప్పుడు మోకరించిన వాళ్ళు మోకరించినట్టుగా ఉంటామా? అసలు ఎన్ని రకరకాల, అసలు నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, నేను ఆ చర్చిలో చెప్తా ఉంటాను, చర్చిలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి అంటే తర్వాత చూపించాలి మీకు, మీరు ఎంత నికరంగా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి చూసుకోండి నాయన. ప్రార్థనకు వచ్చినప్పుడేమో చాలా యాక్టివ్గా ఉంటాను, మీ మొహాలు చూసుకోండి ఒకసారి. నేను వచ్చినప్పుడు కొంతమంది చెప్తాను, చక్క సెల్ఫీ తీసుకోండి ఫస్ట్, మీ మొహం ఎంత తేటగా ఉంది. 4 లోపల మధ్యలో కూడా సెల్ఫీ తీసుకుంటా ఉన్నాడు. మొహాలు ఇప్పుడు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ తేజస్సు కనబడాలిగా. ఇక టైం అయ్యేసరికి 4 లోపల మీ మొహాలు చూడండి ఎట్లా ఉంటాయో, వచ్చిద్దా లేదా? కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడు? బలము. ఈ రాత్రి రోజు నిద్రపోతాం, ఈ రాత్రి నిద్ర మీద మనకి దేవుడు ఏమిస్తాడు? శక్తి, కంట్రోల్ చేసుకునే బలం. దేవుడు మనకిస్తేనే మనం ఈ ఆల్ నైట్ ప్రేయర్లో ఉండగలం. అందుకే నేను అనుకుంటా ఉంటాను, చర్చిలో కూడా సీసీ కెమెరాలు పెట్టి ఒకసారి చూపిస్తే
ఫస్ట్ మోకరించేస్తాం, తర్వాత కొంచెం ఇలా నిలబడిన వాళ్ళు కొంచెం ఇట్లా తలకాయ కిందేస్తారు. ఇంకా నిద్రపోతుందో తెలీదు, ప్రార్థన చేస్తుందో తెలీదు. అవునా? ప్రార్థన స్టార్ట్ చేసేది కానీ ఎక్కడికో. యోహాను కనుక ఆయన పరవశం చెందాడు, చక్కని పత్రికలు రాశాడు, పద్మాసు పేపు. మనం పరవశం చెంది అసలు మనం ఎక్కడున్నామో, ప్రార్థనకు వచ్చామా ఇంట్లో ఉన్నామో అర్థం కాని పరిస్థితులు కొంతమందికి. మనం అందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి? నిద్రపోవటానికి. కొంతమంది మందిరాలకి చాపలు దిండులు కూడా తెచ్చుకుంటారు, దుప్పట్లు, ఆల్ నైట్ ప్రేయర్లకి. అంత విశ్వాసం వాళ్ళకి. అంటే నిద్ర వచ్చింది, మేము కాసేపన్నా పడుకోవాలి. అది ఈ రాత్రి దేవుడు బల పరాక్రమములను మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి దేవుని సన్నిధిలో మనం బలహీనులుగా ఉంటే ఎట్లా చెప్పండి? ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడు నీకు ఈ రాత్రి బలము కలుగా నియమించి ఉన్నాడు. నేను పెద్దోడిని, నేను వ్యాధిగ్రస్తుడిని, నాకు చాలా మానసికమైన సమస్యలు ఉన్నాయి, నాకు ఏకాగ్రత కుదరట్లేదు, నేను చేయట్లేదు. అందరికి ఉండే సమస్య. ఇప్పుడు మీకుండే సమస్య మీకుంది. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు వెన్ను నొప్పి ఉంది, నేను చేయలేను అని నువ్వు ఎన్ని సాకులైనా చెప్పు. ఈ రాత్రి నీ దేవుడు నీకేమిస్తాడు? ఆశ ఉందిగా, ఈ రాత్రి అంతా గడపాలని తెల్లవారుజాము దాకా ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తి. ఆశ లేకపోతే ఏడగోడు వచ్చి కాసేపు పడుకుందాం, మందిరంలో పడుకుంటే ఆశీర్వాదం అనుకున్నాం అనుకో, నేనేం చెప్పేది నీకు? చక్కగా పాటలు పాడాలన్న ఆశ, చక్కగా దేవుణ్ణి ఆరాధించాలన్న ఆశ, దేవుని వాక్యం మీద కూడా ఆశ పెట్టుకోవాలి. ఏం మాట్లాడతాడా? ఆరాధనలో దేవుడు ఏం మాట్లాడతాడు? ఒప్పుకోలు వర్తమానంలో ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడినై ఉన్నాడు. ఇంకా ప్రత్యేకించి ప్రార్థన గురించిన వర్తమానంలో దేవుడు ఏం మాట్లాడతాడని మీరు ఎట్లా ఉండాలి? ఆశతో ఉంటే మీకు నిద్ర ఎందుకు వస్తుంది? వచ్చిద్దా? కాబట్టి మనకి ఎన్ని బలహీనతలైనా ఉండుగా ఈ రాత్రి, నీకు ఎన్ని రోగాలైనా ఉన్నాయి, నీకు ఇప్పుడు ఎన్ని సమస్యలైనా ఉన్నాయి, ఈ రాత్రి దేవుడు మనతో అంటున్న మాట, మన దేవుడు ఎవరు? మనం బలహీనులమే, మన దేవుడు బలవంతుడు. పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. నా బలహీనతల యందు నేను అతిశయపడతానంటాడు. కాబట్టి దేవుడు మన బలహీనతలు తెలీదా? దేవునికి మన బలహీనతలు తెలుసా తెలీదా? తెలుసు కదా. కొన్ని విషయాలు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎప్పుడు? బలహీనుడుగా ఉన్నప్పుడు, ఎన్నో బలహీనతలు ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎన్నో నిందలు అనుభవిస్తూ, ఎన్నో హింసలు ఉపద్రవాలలో కూడా తాను సంతోషించడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో తాను గడిపే అనుభవం. ఇప్పుడు బాధలతో, నిందలతో, ఇబ్బందులతో, ఇరుకులతో ఇక్కడికి వచ్చి మనం సంతోషించాలా లేదా? నిరీక్షణతో దేవుడు, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనుంది కదా. అంటే ఇక్కడికి వచ్చేది ఎందుకు? మనం మన పరిస్థితులన్నీ దేవుడు తారుమారు చేస్తాడు, మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడన్న విశ్వాసంతో మనం సంతోషించాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బాధలు లేవా, ఇబ్బందులు లేవా, కొరతలు లేవా అంటే అందరికీ ఉన్నాయి. నాకుండే కొరతలు నాకున్నాయి, నాకుండే బలహీనతలు నాకున్నాయి. అయితే క్రైస్తవుడు, రక్షింపబడిన దేవుని బిడ్డలు బలహీనతలలో దేవుని యందు ఆనందించే ప్రజలుగా ఉండాలి.
ఈ బలహీనత నన్ను ఏం చేస్తుంది, ఈ పరిస్థితి నన్ను ఏం చేయగలదు, దేవుడు ఉన్నాడు అన్న ఒక బలం. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. చాలా బలహీనతలు ఉండొచ్చు. ప్రార్థన చేయడానికి, మోకరించడానికి కూడా నీకు దేవుని సన్నిధిలో గడపడానికి నీ శరీరం సహకరించకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేయగలడు, నీకు బలాన్ని అనుగ్రహించగలడు. శారాకి వృద్ధాప్యంలో స్త్రీ ధర్మం ఉడిగిపోయిన తర్వాత ప్రసవ వేదన పడటానికి, బిడ్డను కనటానికి ఏం శక్తినిచ్చాడు ఆమెకి? యవ్వన శక్తినిచ్చాడు అని బైబిల్ చెప్తుంది. వృద్ధురాలు, కానీ దేవుడు ఏమిచ్చాడు? యవ్వన శక్తినిచ్చాడు. కాబట్టి పక్షిరాజు యవ్వనము క్రొత్తదగినట్లుగా దేవుడు మనల్ని నూతనపరుస్తాడు, బలపరుస్తాడు. మనలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని తారుమారైపోయిన పరిస్థితులున్నా, తినటానికి ఉండటానికి మనకి గతి లేకపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుడు మనల్ని బల పరాక్రమములు అనుగ్రహించే దేవుడు. మనకి రాత్రి బలాన్ని అనుగ్రహించాలని నియమించినటువంటి దేవుడు. ఈ రాత్రి ఆ బలాన్ని మనం అనుభవించాలి దేవుని సన్నిధిలో. బైబిల్ గ్రంథంలో కాలేబ్ అనే ఒక ఆయన ఉన్నాడు, యెహోషువ కాలేబ్. నిండు మనస్సుతో దేవుణ్ణి సేవించిన వాడు. అతను అంటాడు కదా, మోషే నన్ను పంపినప్పుడు వేగి చూడటానికి నాకు ఎంత బలమో ఇప్పటికిప్పుడు కూడా నాకు అంతే బలం తగ్గల. దేవుని సన్నిధిలో మనం వృద్ధులం కావచ్చు, రోగులం కావచ్చు, నానా ఇబ్బందులు పడి, నిందలు పడి, ఉపద్రవాల్లో ఉండొచ్చు. కానీ దేవునిలో మన బలం తగ్గిపోకూడదు. మన బలం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ అపవాది మనల్ని ఇంకా ఏం చేస్తుంది, బలహీనపరుస్తుంది. కాబట్టి దేవుని బట్టి మనం బలపరచబడాలి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన పరిస్థితులన్నింటిలో మన బలం, దావీదు అంటాడు కదా, నా బలము నీవే అంటాడు కదా, నా కొండ, నా కోట. ఎంత చక్కగా ఆరాధిస్తాడు. నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ శృంగము, నా దాగుచోటు, నా శైలము, నా కేడము. ఎన్నో విధాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాను. ఈ ఆరాధించే మనకి పదాలు వల్లించి ఆరాధించడం కాదు, ఈ అనుభవం ఉండాలి. దేవుడు నీకు కొండగా ఉన్నటువంటి అనుభవం ఉండాలి. దేవుడు నీకు కోటగా ఉన్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆరాధన మనం చేయాలి. వాక్యంలో పాస్టర్ గారు ఇలా చెప్పారు, దాన్ని బట్టి ఆరాధన చేయటం కాదు, ఆ అనుభవం నీ జీవితంలో అనుభవించి ఉండాలి. దేవుడు మనకు కూడా కొండగా ఉంటాడు. దేవుడు మనల్ని కూడా బలపరిచే దేవుడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. మన బలహీనతలు తెలిసిన దేవుడు. ఇంకా ఎవరైనా మన బలహీనతలు తెలిసిన దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక అక్కడ ఏమంటాడంటే, ఆత్మయు మన బలహీనతను చూచి మాటను జ్ఞాపకం చేస్తాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే మాటలు కనపడతాయి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి ఏం తెలుసు? మన బలహీనత తెలుసు, మన అవసరత తెలుసు, మన అక్కర తెలుసు, మన కొదువులు దేవునికి తెలుసు. మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామో ఆ బలహీనత కూడా తెలుసు. అది ఏ పరిస్థితుల్లో నువ్వు చేయలేకపోతున్నావో కూడా తెలుసు. ఏ ఒత్తిడి చేత నువ్వు చేయలేకపోతున్నావు, ఏ అవమాన భారంతో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావో తెలుసు. కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేయలేము.
ఆ నడిపింపు రాదు, ఏకాగ్రత ఉండదు, అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, సంతృప్తి అనేది మనకు కలగదు. దేవుడు అంటాడు, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తాడంట. మనల్ని బలపరుస్తాడు. మనతో పాటు ఆయన కూడా, బైబిల్ ఏమంటుందంటే యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదని బైబిల్ చెప్తుంటే నా పోటోళ్ళు మీ పోటోళ్ళు అనుకుంటారు. ఎంత చక్కగా ప్రార్థన చేసి ఆన్లైన్ ప్రేయర్లో ఎవరన్నా సిస్టరు మీరు ఎంత చక్కగా ప్రార్థన చేశారో తెలుసా అంటే లోపల తెగ పొంగిపోతూ ఉంటుంది. అవునా సిస్టరు, నాకు అర్థం కాలేదే అని ఎవరన్నా అట్లా పొగుడుతూ ఉంటారు. బ్రదరు అసలు ఈరోజు అసలు ఆరాధన వాక్యాలు ఎత్తి ఆరాధిస్తుంటే నాకు చాలా కొత్తగా అనిపించింది అంటే లోపల హృదయం గిన్నె నిండి పొంగి పొర్లి పారినట్లు అంత ఉప్పొంగిపోతా ఉంటాం. బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రభు దగ్గరికి వస్తే అసలు నీకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో నీకు తెలియదు. కాబట్టి దేవుడు మనపక్షంగా ఏం చేస్తున్నాడంట? చెప్పనసఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవునికి మన బలహీనత తెలుసు. అట్లా అని చెప్పి మనల్ని మౌనంగా ఉంచి నేను చేస్తానులే మీరు ఓరకుండండి అనే దేవుడు కాదాయి. అవును కదా? యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఎప్పుడు? రాత్రి వేళ. రాయి వేత దూరం వాళ్ళ నుంచి మీరు ఎక్కడ ఉండండి. మరి అట్లాంటి వాళ్ళని తీసుకెళ్తే డిస్టర్బెన్సే. కొంతమందిని ప్రార్థనకు తీసుకెళ్ళామనుకోండి, మనం ప్రార్థన చేయలేం. అందుకని ప్రభు రాయి వేత దూరంలో అన్నారు, మీరు ఎక్కడ ఉన్న ఆయన నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అంటారుగా. వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేసుకుని వచ్చేసరికి ఒక రౌండ్ నిద్రపోయాడు. నా కొరకు ఒక్క గడి అయినా ఎందుకు వచ్చారు మన ఎమ్మడబడి? నిద్రపోవటానిక? లేకపోతే కనీసం ఆయన ఏం చేస్తున్నాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు వినొచ్చుగా. కళ్ళు తెరిసన్నా వినొచ్చుగా. అనుభవం లేదు. వచ్చారు, ఖమ్మంగా నిద్రపోయారు. మళ్ళా వెళ్ళి ఆయన ఏం చేశాడు? మళ్ళా ప్రార్థనలో ఉన్నాడు. రెండో సెక్షన్ మనకు కూడా ఉంటుంది కదా ఇప్పుడు. రెండో సెక్షన్ బిస్కెట్లు టీ ఇచ్చిన తర్వాత రెండో సెక్షన్. మళ్ళా వెళ్ళి వచ్చేసరికి మరలా అది రెండో సెక్షన్లో కూడా నిద్రపోయారు. మరలా వెళ్ళాడు మూడో సెక్షన్లో కూడా ఇక మీరు నిద్రించండి, ఇక చాలు, మీ పరిస్థితులను బట్టి మీకు ఈ నిద్రాభారం వచ్చింది అని ప్రభు ఏం చెప్పాడు? శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు మెళుకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే తట్టి లేపుతున్నా కానీ లేచేటట్టు లేరు. కొంతమందిని మేము చూస్తాం, అమ్మ ప్రార్థన అయిపోయిందిలే, ఆశీర్వాదం కూడా అయిపోయింది, లేవమ్మ ఇంకా ఇంటికి వెళ్దాంలే అంతేగాని లేకూడదు. అయ్యా మందిరంలో నాకు చాలా చక్కగా నిద్ర పట్టింది అయ్యా. నిద్రలు చేసే స్థలం కాదు కదా ఇది నిద్రలు చేసే స్థలమా? ఇది ఏమైనా పార్కా? అందుకే యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ నీ ఇల్లు కాదు. ఇది దేవుని మందిరం, ఇది హోటల్ కాదు నువ్వు ఎట్టబడినట్టు ఉండటానికి. ఇది దేవుని మందిరమే కానీ విశ్రాంతి స్థలం కాదు. మరి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ఎందుకు వచ్చావు? పెళ్ళికి భోజనానికి వెళ్ళి భోజనం తినకుండా వస్తారండి? ఎంతమంది ఉన్నా సరే, కుర్చీలు వెనక మనం నిలబడినా సరే ఒక ముద్దన్న తిండి రావాల్సిందే. ప్రార్థనకు వచ్చి మనం ఆన్లైన్ ప్రేయర్లో చక్కగా దేవుని సన్నిధిలో మనం ఎన్ని బలహీనతలున్నా మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, బల పరాక్రమములను అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. నా బలహీనతలలో దేవుడు నన్ను ఏం చేస్తాడంటున్నాడు? ఈ రాత్రి బలపరుస్తానంటున్నాడు. నేను చేయలేను, కానీ దేవుడు నా ద్వారా చేయించగలడు. పౌలేమంటాడు? నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. ఎవరి ఎందంట? నన్ను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. చూడండి, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను.
అది విషయం. నాలో ఏమి లేదు, కానీ నేను ఆరాధించే దేవుడు బలవంతుడు. నేను బలహీనుడునయ్యా, కానీ నువ్వెవరివి? బలవంతుడివి. గనుకనే నేను నిన్ను ఆరాధించగలుగుతున్నా. నన్ను పౌలుని దేవుడు అలా బలపరిచాడు కాబట్టే బలమైనటువంటి కార్యాలు చేశాడు. బలవంతుని చేతిలో బాణములాగా పౌలు వాడబడ్డాడు. బలహీనులమైన మనం బలవంతుడైన దేవుని చేతిలోనికి వెళితే మనం ఏమవుతాం? బలపరచబడతాం. మంటి ముద్దగా ఉన్న మనం కుమ్మరివాని చేతిలోనికి వెళితే ప్రభువు చేతిలోనికి ఒక రూపంలోనికి మనం మలచబడతాం. అట్లాగా మన బలహీనతలో దేవునికి మనం అప్పగించుకుంటే మనం కూడా ఏమవుతాం చెప్పండి? బలవంతులం అవుతాం. మనం కూడా బలవంతులం అవుతాం అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు ఈ రాత్రి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆ అనుభవాన్ని రాత్రి మనం చూడాలి. ఎన్ని పరిస్థితులు తారుమారుగా ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా మనం కూడా చెప్పాలి. మనం కూడా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడను. ఎందుకు? మన బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. కొంతమందికి సాకులు అనమాట. బలహీనతలు ఉంటే సాకులు అయ్యా నా వల్ల కాదయ్యా. ప్రభు అలా అనడం. ప్రభు ఏమంటాడు? నీ బలహీనతలో నా శక్తిని పరిపూర్ణం చేస్తాను. పద ఆల్నీటి పేరుకి పద. ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? పద ఆల్నీటి పేరుకి పద అంటాడు. అయ్యా ఇప్పుడే ఎంత తినొచ్చానయ్యా అంటే నేను ఎట్లా కరిగేయాలి నాకు తెలుస్తుంది కదా పద అని ప్రభు యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? కుదురుగా ఉండనీదు. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు నిద్రమత్తు రాకుండా చేస్తాను, నీ బలహీనతలో నా బలాన్ని పరిపూర్ణం చేస్తాను అని అంటున్నాడు. కాబట్టి రాత్రి ఆయన మనల్ని బలపరుస్తాడు. ఇంకా ఆయన ఏమై ఉన్నాడు దేవుని వాక్యంలో చూద్దాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 7వ వచనం నుండి చదువు. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టేదను. దేవుడు ఎవరంట? ఉత్తరమిచ్చేవాడు. మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఎందుకు మొరపెడుతున్నాడంట? మొరపెట్టడానికి కారణం ఏంటి? నీవు నాకు ఉత్తరమిచ్చువాడువు గనుక. దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెడుతున్నాను. మనం ఎందుకు మొరపెడతాం? మొరపెట్టేటప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడు అని నమ్మి మనం మొరపెట్టాలి. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు గారు రాశారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. ప్రభువా నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. దావీదు జీవితంలో ఆయన చేసిన ప్రార్థనలకు దేవుడు ఇచ్చినటువంటి సమాధానాలను బట్టి ఆయన అంటాడు, నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడవు గనక, ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడువు కనుక నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడంట దావీదు దేవుణ్ణి ఇలాగా ఆరాధిస్తున్నాడు. ప్రభువా నీవు మహాత్యము గలవాడవు. నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు అసలు సాటి అయిన కార్యాలే.
అందుకు నేను నీకు మొరపెడతాను. మొరపెట్టినప్పుడు నువ్వేమన్నా ఊరుకుంటావా? జవాబు ఇస్తావు. ఆ తర్వాత నేనేం చేస్తాను? చక్కగా దేవుణ్ణి స్తుతిస్తాను, చక్కగా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. అలాంటి దేవునిని మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి మనం మొరపెట్టే ప్రతి ప్రార్థనకి దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు. ఇదివరకు ఆల్రెడీ ఇచ్చాడు, ఇస్తాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. దేవుడు ఎవరు అంటే, ఇంకా మనం మరొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు. దేవుడు ఎవరమ్మా? ప్రార్థన ఆలకించే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు. గనుకనే ఈరోజు ప్రపంచంలో అనేక మంది ప్రజలు యేసు ప్రభువుని తన సురక్షకుడిగా అంగీకరిస్తున్నారు, ఆయనకి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఆలకించే దేవుడు, మన మనవులు అంగీకరించే దేవుడు. అందుకనే ఈ రాత్రి కొంతమంది ప్రజలుగా ఆల్ నైట్ ప్రేయర్లో చేరి ఆయన యొద్దకు మనం ఎందుకు వచ్చాం? అందుకనే మనం నిద్రపోవటానికి రాలేదు, కాలక్షేపం కొరకు రాలేదు, టైంపాస్ చేయడానికి కాదు ఇక్కడికి మనం వచ్చింది. ఈ రాత్రి అంతా చక్కగా పాటలతో ఆరాధించి, వ్యక్తిగతంగా ఆరాధించి, దేవుని మాటలు విని, ప్రభు సన్నిధిలో ఏమైనా అవిధేయతలుంటే ఒప్పుకుని, ఇంకా ఎలా ప్రార్థన చేయాలో దేవుని వాక్యంలో అనేకమైన అనుభవాలను తెలుసుకుని, ఈ రాత్రంతా దేవుణ్ణి కలుసుకుని ఒక ప్రత్యేకమైన నూతన అనుభూతిని ఇక్కడ చెంది మనం వెళ్ళటానికి వచ్చాము ఇక్కడికి. కాబట్టి మనం ఎలా వచ్చామో మన తలంపు వేరే ఉండొచ్చు, కానీ దేవుని తలంపులు వేరు. ఈ రాత్రి నిన్ను ఇక్కడికి తీసుకుని రావడానికి దేవుని ఉద్దేశం వేరు. కాబట్టి ఆయన ఈ రాత్రి మనం చేసే ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తాడు. ఇంకొక మాట చదువుకుందాం, చూడండి బైబిల్ గ్రంథంలో. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 20వ వచనం చదువు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. యోహాను సువార్తలు అంటాడు కదా, సువార్తలు, ఆయన యొద్దకు వస్తే ఇది నా వల్ల కాదు, ఇది నా డిపార్ట్మెంట్ కాదంటాడా? హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు అంటారు, దీని గురించి నేను చదువుకోలేదు కానీ ఇంకొక ఆయనకి రాస్తాను, అక్కడికి వెళ్ళండి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అంటాడు. ఆయనకి అంతవరకే తెలుసు. దేవుడికి సమస్తమును సాధ్యమే. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఇది నా వల్ల కాదు, ఇంకొక దేవుడు ఉన్నాడు, ఇంకొక డిపార్ట్మెంట్ దేవత ఉంది, ఆడికి వెళ్ళండి అనడు. ఆయన ఒక్కడే అద్వితీయుడు. ఆయన తప్ప మనకి వేరొక దేవుడు లేదు, వేరొక మార్గం లేదు. ఆయన యొద్దకు వచ్చిన వారిని త్రోసేయడు, ఆయన యొద్దకు వెళ్ళిన ప్రార్థనలు ఆయన త్రోసివేయడు. దావీదు ప్రార్థన త్రోసివేయబడాల, కొన్ని ప్రార్థనలు దేవుడు తోసేస్తాడు. పరిసయ్యుని ప్రార్థన ఏమైంది? దేవుడు తోసేశాడు కదా. సుంకరి ప్రార్థనని దేవుడు త్రోసివేయలేదు, అంగీకరించాడు. కాబట్టి మనం చేసిన ప్రతి ప్రార్థన త్రోసివేయబడకుండా ఉండేటట్లు చేయాలి, అది అంగీకరింపబడినట్లుగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. నా ప్రార్థన నీవు త్రోసివేయలేదు, నా యొద్ద నుండి నీ కృపను కూడా తొలగించలేదు, అందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవుని కృప తొలగిపోయింది. ఎవరికి బైబిల్లో చెప్పండి? సౌలుని గురించి దేవుడు అంటాడు కదా, నా కృప తొలగిపోయింది. సౌలుని తొలగిపోయి ఆ కృప ఎవరిని ఆవరించింది? దావీదుని ఆవరించిందని మొదటి సమూయేలు గ్రంథంలో మనకు రాయబడింది. దావీదుతో అంటాడు, సౌలుకి దూరము చేసినట్లుగా నా కృప నీకు నేను దూరం చేయను. సౌలుకి కృప దూరం అయిపోయింది.
అవునా? కానీ దావీదు కృప పొందినవాడు దేవుని దృష్టికి. కృప పొందిన భక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క కృపలో నుండి మనం తొలగిపోకూడదు. దేవుడు కృప చూపేవాడే. దేవుడు మనం త్రోసేసే దేవుడు కాదు. దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు, బల పరాక్రమములను అనుగ్రహించే దేవుడు. ఈ రాత్రి మన ప్రార్థనలు కూడా త్రోసివేయకుండా ఉండేటట్లు ఈ రాత్రి మనం ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక భాగాన్ని నేను మీకు చదివిస్తాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. ఆ తరువాత ఎవరు? ఏశావు. ఇప్పుడు ఆన్లైన్ పేరు జరుగుతుంది, అయిపోయిన తర్వాత మీరు నేను ప్రార్థన చేసుకుంటానంటే ఎట్లా? ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు ఈ దినాన్ని నియమించుకున్నాం మనం? ఇంట్లో చేసుకోవడానికా? నేను రాలేను కానీ మందిరానికి, మీరు అక్కడ చేయండి, నేను ఇంట్లో చేసుకుంటానంటే ఇప్పుడు నేను రాలేను కానీ ఇంట్లో నుండి చెప్తా వాక్యం అంటే మీరు అంగీకరిస్తారా? అమ్మా, మీరు అంగీకరిస్తారా? కాబట్టి ఇక్కడ ఆ తరువాత ఆశీర్వాదించేటప్పుడేమో మనోడు వేటకెళ్ళాడు. అది ఆశీర్వాదం అంతా యాకోబు పొందిన తర్వాత, నా తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు నాయన, అన్ని శాపాలే అని చెప్పాడు తండ్రి. తర్వాత ఏడ్చాడంట, కన్నీళ్లు విడిచాడు, ఆశీర్వాదాన్ని పొందగోరాడు, శ్రద్ధతో వెతికాడంట. కానీ మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. కృప తొలగిపోయింది. ఏశావు ఎడల దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మొట్టమొదటే తనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును, పై భాగంలో మీరు చదవండి, ఒక పూట కూటి కోసం చదవండి అమ్మ, పై మాట, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒక పూట కూటి కోసం, క్షణం సుఖం కోసం కొంతమంది ఈరోజు ఏమైపోతారు? ఒక పూట కూలి కోసం దేవుని మందిరం పోగొట్టుకునే వాళ్ళు లేరా ఈరోజు? ఆదివారం 1000 రూపాయలు ఇస్తానని తెలిసింది, లేకపోతే ఒక 10,000 వస్తున్నాయి, పోగొట్టుకోమా దేవుని సన్నిధిని? అంత గొప్ప బహుమానం 10,000 వస్తున్నాయి అంటే ఆ రోజు అవసరమైతే ఏముంది, వచ్చే వారం కూడా ఉంటుంది మందిరం, వచ్చే వారం ఎవడెత్తాడు 10,000, నాకు నెల పోషింపబడతాను అని అనుకుంటాం మనం. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఎప్పుడు లేని పనులన్నీ మనకు ఆదివారం వస్తాయి, లేకపోతే వార కోడికలు అప్పుడే వస్తాయి. ఇప్పుడు మీరు ప్రార్థనకు వస్తారే, ఆ టైంలోనే ఎవరో ఒకళ్ళు వస్తారు. మనకు అపేక్ష కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళందరిని పక్కనకు పెట్టి, నేను అదే చెప్తాను చర్చిలో, ఎవరన్నా బంధువులు వస్తే మీతో పాటు వాళ్ళని కూడా తీసుకురండి మందిరాన్ని. మేము రాలేం బాబోయ్ అంటే మీరన్నా వాళ్ళని వదిలేసి మేము వచ్చిందాక మీరు ఉండండి అని చెప్పేసి దేవుని సన్నిధిని పోగొట్టుకోమాట. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు ఏశావు. ఏమైంది బతుకు? అతని జీవితం ఏమైందంటే 30 వెండి నాణెముల కొరకు యేసు ప్రభువును అమ్ముకున్నటువంటి యోధా ఇస్కరియోతు జీవితం ఏమైంది? లేకపోతే ఒక రాత్రి నిద్రని పోగొట్టుకోవడానికి ఇష్టం లేని వ్యక్తి ఆన్లైన్ ప్రేయర్లో రాకుండా ఒక్క రాత్రి నిద్రను దేవుని కొరకు ఖర్చు చేయలేని వ్యక్తి అతను ఏమవుతాడు రేపు? మీరు చెప్పండి. ఇట్లా ఆలోచించుకుంటే, నా కొరకు ఒక్క గడి అయినా మేలు కొనలేరా అని ప్రభు అడిగాడు కదా. ఒక్క ఆన్లైన్ ప్రేయర్కి నెలకొకసారి వచ్చేదానికి కూడా నువ్వు రాలేవా? నీ నిద్రని త్యాగం చేయలేవా? నీ పని పాటలను పక్కన పెట్టలేవా? ఆ తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు పక్కన నువ్వు అని కనుక నిన్ను పక్కన పెడితే
నీ ప్రార్థనని పక్కన పెడితే మన పరిస్థితులు మారతాయా? ఒక్క పూట దేవుని సన్నిధిలో గడపటానికి మనకు చాలా ఆటంకాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లేని పనులు ఆదివారాలు అప్పుడే వస్తాయి. మనం చక్కగా కూర్చుంటాం, ఇంట్లో ప్రార్థన చేసుకుందామని హాయిగా ప్రశాంతం చేసుకుందామంటే ఏదో ఒక గోల అపవాది తీసుకొచ్చి పెడతాడు, డిస్టర్బెన్స్ చేస్తాడు. ప్రార్థన చేయనీయుడు, ప్రార్థనకి పోనివ్వడు, వాక్యాన్ని చదవనివ్వడు. అయినా సరే దాన్ని మనం జయించి దేవుని వాక్యం చదవాలి. కాస్త ఆలస్యమైనా సరే మరలా ప్రార్థనలో కూర్చోగలగాలి. వాడు డిస్టర్బ్ చేస్తానే ఉంటాడు, కూర్చోగలగాలి. అందుకనే ఏకాగ్రత ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు. మనం ఇలా ఆలోచించుకుంటే ఒక్క ఆల్ నైట్ ప్రేయర్కి రావటానికి నీకు అవకాశం లేకపోతే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ఒక రాత్రి యాకోబు జీవితాన్ని మార్చేయలేదా? ఒక రాత్రంతయు భార్య పిల్లల్ని, ఆయనకు తెలుసు నా భార్య పిల్లల్ని కనుక నాతో పాటు తెచ్చుకుంటే వీళ్ళని ఆత్మీయ జీవితాన్ని ఆరిపేస్తాను, ప్రార్థన చేసుకొని ప్రభువుతో పోరాడలేరు అని వీళ్ళందరినీ ఒక చోట పెట్టాడు. ఇప్పుడు ఏడదాకా వెళ్ళి వస్తానని చెప్పాడు. మరి ఊరుకుంటారు అందరూ, భార్య బిడ్డలు. ఏడదాకా వెళ్ళి వస్తాను అమ్మాయి అని చెప్పాడు. ఎంతసేపుడికి రావట్లా. మొత్తానికి ఒక రాత్రి దొరికిందండి దేవుని సన్నిధిలో గడపడానికి. ఆయన చక్కగా దేవునితో పెనుగులాడాడు. నీ పేరేంటి అంటే అన్ని స్పష్టంగా చెప్పాడు. అవును, నా పేరు యాకోబు. అయితే ఈ రాత్రి నాతో పోరాడావు కాబట్టి, నీకెన్ని సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఒక రాత్రంతా నా కొరకు కేటాయించావు కాబట్టి, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అన్నాడు. ఒక్క రాత్రి యాకోబు జీవితాన్ని మార్చేసింది. అవునా? ఒక్క పూట కూటి కోసం ఆశపడిన ఏశావు జీవితంలో ఏం కోల్పోయాడు మీరు చూశారు కదా. ఇట్లా మనం ఏమనుకుంటామంటే ఒక పూట మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుందంట అనుకుంటాం. వచ్చే వారం కూడా అదే అనిపించింది. రెండో వారం పోకపోతే ఏమవుతుందంట, నెల రోజులు బాగపోతే ఏమవుతుందంట, ఇట్లాగే జారిపోతారు. అసలు మందిరానికి పోకుండా ఉంటే ఏమవుతుందంట. ఇట్లా క్రమక్రమంగా ఆ వ్యక్తి ఏమవుతాడు, ఆత్మీయతలో దిగజారిపోతాడు. ఒక్కసారి నువ్వు ఏదైనా పనిని వాయిదా వేయటానికి ఇష్టపడితే ఆ పని వాయిదాలు పడుతూనే ఉంటుంది. అది ఎప్పటికైతే తెలియదు. కాబట్టి ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయాలి. మన అక్కోళ్ళు బట్టలు ఈ రోజు ఏమి ఉతుకుతావులే అని అక్కడ పోగేసింది. రెండో రోజు నాకు శరీరం బాగాలేదులే అని ఇంకొక పోగేసి, మూడో రోజు వారానికి ఇన్ని అవుతాయి. భారమా కదా? ఏ రోజు ఆ రోజు కడుక్కుంటే, ఏ రోజు ఉతుక్కుంటే నీకు భారం అనిపించదు. మనం అట్లా స్టోర్ చేస్తాం అన్నమాట. ఈరోజు బైబిల్ పఠనం ఉండదు, రేపు చదువుతాంలే, ఎల్లుండి చదువుతాం. వారం అంతా కలిపి ఒకేసారి కుదురుతుందా? నేను వారం అంతా అన్నం తినకుండా 7 రోజులు అన్నం ఒకేసారి తినగలనా? బుద్ధుడు నక్కర్లేదండి. మనకి తింటామా? పట్టిద్దా మన కడుపులో 7 రోజుల ఆహారం? పట్టదు కదా. మరి అట్లాంటిది నువ్వు వాయిదాలు వేసి ఇంకెప్పుడు ఒకేసారి బైబిల్ ఎట్లా చదువుతావు? మనల్ని మనమే మోసపుచ్చుకోవటం. దాన్ని అపవాది మనల్ని భ్రమపరుస్తాడు. ఏమవుదో ఈరోజు లేచి ప్రార్థన చెప్పిన ఏమవుదో, రోజు చేస్తున్నా ఏం జరిగింది, ఈరోజు చేయకపోతే ఏమవుతుందంట అని వాడు మనల్ని ఏదో ఒకటి దేవుని సన్నిధి నుంచి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నెలకు ఒక్కసారి జరిగే, ఆ నెలలో 2వ శుక్రవారం జరిగే ఈ కూడికిని మనం పోగొట్టుకుంటే మళ్ళా ఈ కూడికి నీకు కలగాలంటే ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎన్ని ఆన్లైన్ ఇంట్లో చేసుకుని అనుభవం ఉండదు. నీకు ఉంటుందా? మీరు అవసరమైతే ఇంట్లో చేసుకుని చూడండి, రేత్రి అంతా తలుపులు వేసుకుని. ఈ అనుభవం మీకు ఉండదు. మీకు వాక్యం చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు? అంతే కదా. మీకు ఆరాధన వర్తమానం ఎవరు చెప్తారు? ఒప్పుకోలు వర్తమానంలో ఏం మాట్లాడితే మీకేం తెలుసు? ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్తాడు కదా. ఇవన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి? కాబట్టి సంఘంలో సహవాసాలు ఈ నెల క్రమంలో ఈ ఆల్ నైట్ ప్రేయర్ని ఏర్పాటు చేసుకున్నాం.
కాబట్టి దీన్ని మనం పోగొట్టుకోవటం దేవునికి ఇష్టం. పాలు పంపులు పొందారు, మీరు వచ్చారు. మరి ఈ రాత్రి మనం ఏం చేయాలి? బలహీనులమే, కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడు? బలపరుస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఏమై ఉన్నాడని చదువుకున్నాం. ప్రార్థన ఆలకించే దేవుడు, ఉత్తరం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనని త్రోసివేయని దేవుడు, ఆయన కృపను తొలగించని, మన ఎదురు దూరపరచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన్ని, అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం ప్రభువుని తప్పకుండా ఇంకొక మాట కూడా చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయంలోనే ఇంకొక మాట చదువుదాం. చూడండి, సరే ఇంకొక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 5వ వచనం చదవండి. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయు నై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. చూడండి, ఆయన బంధింపబడిన వారిని విడిపించి ఆయన వారిని వర్ధిల్ల చేయువాడు. చాలా తన పరిశుద్ధాలయమందుండు దేవుడు. ఎవరైనా మందిరాలకి తల్లిదండ్రులు లేని బిడ్డలు వస్తారు కదా, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఆ అనుభవం తెలియదులే, కానీ తల్లిదండ్రులు లేని బిడ్డలకి కొంతమంది తల్లులను చూస్తూ ఉంటుంటే, నాకు కూడా మా అమ్మ ఉంటే బాగుండేది కదా, మా నాన్న ఉంటే బాగుండేది కదా. కానీ దేవుడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తా అన్నాడు. భయపడాల్సిన పనే. వాడు అంటాడు, వాళ్ళు దిక్కు లేనోళ్ళు, తల్లిదండ్రులు లేనోళ్ళు అంటారు. మనం దిక్కు లేనోళ్ళం కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకంటే తల్లి వలె, తల్లిలా లాలించే దేవుడు ఉన్నాడు, తండ్రిలా ప్రేమించే దేవుడు ఉన్నాడు. తల్లిదండ్రులు లేని లోటు మనకు ఎక్కడ తీరుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తీరుతుంది. ఇంకా వాళ్ళు ధన్యులు. తల్లిదండ్రులు కలిగిన వారి కంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, దేవుడే తల్లిగా తండ్రిగా ఉంటాడు. ఇంకా అలాంటి బిడ్డలకి తల్లి లేని వారికి తల్లిదండ్రులు దొరికితే ఎంత ఆశీర్వాదం. ఈ మధ్య ఏమన్నారంటే, పిల్లలు కలిగిన తల్లిదండ్రులనేమో పిల్లలు ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. అవునా? తల్లిదండ్రులు లేని పిల్లలనేమో ఆర్ఫనేజ్లో పడేస్తున్నారు. అంటే ఏమంటారు? అనాథాశ్రమం. ఒక ఆయన ఏమన్నాడంటే, రెండుటిని కలిపేయండి సార్ పక్క పక్కనే, తల్లిదండ్రులు లేని వాళ్ళకి తల్లిదండ్రులు దొరుకుతారు, బిడ్డలు లేని వాళ్ళకి పిల్లలు దొరుకుతారు అని అన్నాడు ఒక ఆయన. అంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అలా గనక రెండింటిని నడిపిస్తే, వృద్ధాప్యములో అంటే పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారు, బతికే ఉన్నారు, కానీ వాడు బతికినా చచ్చినట్టు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వాడు వాళ్ళని ఎక్కడ చేర్చాడు? వృద్ధాశ్రమంలో చేర్చాడు. కొన్ని కార్టూన్స్ బొమ్మలు వేస్తూ ఉంటారు, వాళ్ళు రాస్తారు, చిన్నప్పుడు తల్లి కొడుకుని బ్యాగ్ తగిలిచ్చి స్కూల్కి తీసుకువెళ్తున్నట్టు ఒక చిత్రం వేశాడు. తర్వాత పక్కన ఇంకొక చిత్రం వేశాడు. అదే తల్లిని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని, తన కర్రబొట్టుకు నడుస్తున్న తల్లిని కొడుకు చేయబొట్టుకుని వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నాడు. ఎంతో దౌర్భాగ్యం ఇది. పిల్లలు అట్లా ఉన్నారు ఈరోజు. కాబట్టి తల్లిదండ్రులు లేని పిల్లలకి గనక తల్లిదండ్రుల ప్రేమ దొరికితే అది వాళ్ళకి తెలుస్తుంది. అది ఉన్నవాళ్ళకి తెలియదు, ఉన్నవాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా. కాబట్టి దేవుడు ఎవరు చెప్పండి? తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు ఎవరు? తండ్రి లేని వారికి. ఇంకా మందిరంలో ఎవరుంటారు చెప్పండి? విధవరాలు ఉంటారు కదా, భర్తను కోల్పోయిన స్త్రీలు. ఎంత బాధ అండి! యవన కాలంలో భర్తను కోల్పోయి బిడ్డల్ని పోషించుకోవడానికి సరైన స్తోమత లేక ఎన్ని తిప్పలు పడతారు.
అది వర్ణనాతీతం. కొంతమంది మ్యారేజ్ చేసుకోరు, ఇక అట్లాగే నా పిల్లల కోసం నా జీవితం ఇలాగే ఉండిపోతుంది. నేను ఒకవేళ ఇంకొక నిర్ణయం తీసుకుంటే నా పిల్లల జీవితం పాడైంది. నా పిల్లల కోసం నా యవనం, బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, హన్నా అను ప్రవక్తి 7 ఏళ్ళు తన పెనిమిటితో కాపురం చేసి 84 సంవత్సరాలు విధవరాలుగా దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం ఎంత గొప్పది. ఎన్ని సంవత్సరాలండి కాపురం చేసింది? 84 సంవత్సరాలు దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో ఆమె గడిపినట్లు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఈరోజు విధవరాండ్రకి దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయకర్త. ఆయన న్యాయకర్త అయినటువంటి దేవుడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఆమె దేవునికి తనను తాను అప్పగించుకుందనమాట అన్ని సంవత్సరాలు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇంక వేరే ఆలోచన లేదు. యవ్వన కాలంలో తన భర్తను పోగొట్టుకుంది, పిల్లలు లేరు, 7 సంవత్సరాలు కాపురం చేసింది. ఇంకా నా జీవితం దేవునికి అంకితం అని దేవునికి సమర్పించుకుంది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నటువంటి మామూలు విషయమా? మీరు చెప్పండి. ఒక యవ్వనురాలు విధవరాలైనంత వరకు చూడండి, 84 సంవత్సరాలే విధవరాలుగా ఉందంటే 84 + 7 ఎంత? మనకు ఆమెకి ఏ వయసులో పెళ్ళయింది చూడండి. ఆ వయస్సు వరకు కూడా తన పవిత్రతని తాను కాపాడుకుంది. నాకు కొంచెం ప్లస్ బాక్స్ ఇస్తారా? ఇది ఛార్జ్ అవుతుంది. తన యొక్క జీవితాన్ని తాను ఏం చేసింది చెప్పండి? కాపాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనపడుతుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 7 సంవత్సరాలు కాపురం చేసింది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఆమె దేవుని సన్నిధిలో గడిపింది. ఇంకా ఏం చేసింది చెప్పండి? ఉపవాస ప్రార్థనలతో సేవ చేసిందండి. చూడండి, ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉన్నారా? అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే 60 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వాళ్ళనే విధవరాండ్ల లెక్కలో చేర్చమంటారు పత్రికలు. యవన స్త్రీలని విధవరాల లెక్కలో చేర్చొద్దు అని అన్నాడు. కానీ ఈమె యవనురాలే కానీ ఏం చేసింది? ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఏమోకి. కానీ దేవుడు విధవరాండ్రకి ఏం చేస్తాడు? భర్త లేకపోయినా పిల్లలు లేకపోయినా దేవుడు ఆమెను వదిలిపెట్టాడు దేవుడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, విధవరాండ్రకి న్యాయకర్త. ఇంకా ఎవరండి దేవుడు? తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త. ఇట్లా అనేకమైన రకరకాల ప్రజలకి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ రాత్రి మనల్ని ఆ రీతిగా, నాకు భర్త లేడు, నాకు పిల్లలు లేరు, నాకు ఆస్తిపాస్తులు లేవు, నాకు పోషణాధారం లేదని భయపడిన అవసరం లేదు. ఈ రాత్రి దేవుడు మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు, బల పరాక్రమమును అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 102వ కీర్తన 17వ వచనం. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని
దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ఎవరు? మా దేవాలయానికి ఎలాంటి వాళ్ళు వస్తారు చెప్పండి? దేవుని నమ్ముకోవడానికి దిక్కులేని వాళ్ళు, దరిద్రులు. అలాంటి వారు ప్రార్థన చేస్తేనట దేవుడు నిరాకరించడు. వారి ప్రార్థన వైపుకు తిరిగి వారికి జవాబిచ్చింది. కొన్నిసార్లు అన్నీ ఉన్నా మనం దిక్కులేని వాళ్ళమే అనిపించింది. కొంతమందికి బెడ్లు ఉన్నా పాపం వాళ్ళు దిక్కులేని వాళ్ళలాగా అంటారు. చూడరు కదా, పిల్లలు పట్టించుకోరు కదా. కొంతమందికి తల్లిదండ్రులు ఉన్న పాపం పిల్లలు దిక్కులేని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు రక్త సంబంధులు చెప్పుకోవటానికి బంధుబలం ఉన్నా దిక్కులేని వాళ్ళే. అన్నీ ఉన్న అనాథలు అంటారు చూసారా? నిజంగా కొన్ని కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చెప్తుంటే అన్నీ ఉన్నా ఏమీ లేనోళ్ళుగా మేము బతుకుతాం. కాబట్టి ఇలాంటి దిక్కులేని వాళ్ళ మన దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఏం చేస్తాడు చెప్పండి? నిరాకరించక వారి ప్రార్థన ఆలకిస్తాడు. 69వ కీర్తన కూడా చదువుకుందాం. 33వ వచనం. 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు ఆడు. మనకు కూడా చాలా దరిద్రాలు ఉంటాయి. అన్నీ ఉన్నా కొంత దరిద్రత ఉంటుంది. ఆయన ఐశ్వర్యవంతుడు, మనం ఎవరివి? ఇది అర్థం కావాలి. ఆరాధన అంటే అదే. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము అది మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. వస్త్రహీనుడిగా సిలువలో మన కొరకు వేలాడాడు. మనల్ని జీవింప చేయటానికి దేవుడే మృతుడైపోయాడు, అంతే కదా. మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా పునరుద్ధానుడై తిరిగి లేచి ఆదరణకర్తగా మన మధ్యలో ఎప్పటికీ సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఆయన మనకి ఏమైనా ఇవ్వగలిగినటువంటి దేవుడు. మనం ఎవరివి? మనం అలా మొరపెట్టుకోవాలి. దరిద్రుడు మొరపెట్టుకున్నట్లుగా. అడుక్కునేవాడు చూడండి ఎట్లా మొరపెట్టుకుంటాడు. మీరిస్తే తింటానయ్యా, ఏదన్నా ఉంటే సహాయం చేయండి అన్నట్టు రిక్వెస్ట్గా అడగాలి. ప్రభువా నీ చిత్తం అయితే అని అడగాలి. ఎందుకు ఇవ్వు? అసలు ఉపవాస ప్రార్థన చేసి ఆన్లైన్ ప్రేయర్ చేసి ఎందుకు ఇవ్వు ప్రభు నువ్వు? నాకు కాక ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? పాట్లాటలతో కూడిన ప్రార్థన అందరూ దాన్ని పాట్లాట అంటారు. యెషయా గ్రంథం 58లో ఆ పాట్లాట కనపడుతుంది మనకి. కాబట్టి నేను దాన్ని ఇప్పుడు చెప్పాల్సిన టైం లేదు. కాబట్టి మనం అలా దీనులుగా దరిద్రులుగా ప్రభువా నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయి. నువ్వు ఐశ్వర్యవంతుడు కదయ్యా, నాకు సహాయం. నువ్వు బలవంతుడు కదయ్యా, నేను బలహీనుడును. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు కదా, నేనేం మొరపెట్టుకునే వాడినయ్యా అని మనం తగ్గించుకుని ఆయన అడగాలి. మనం ఆ రీతిగా ఆయన ఆరాధించాలి. కాబట్టి కొన్ని విషయాలు ఎప్పటి వరకు మనం దేవుని వాక్యంలో వింటూ వచ్చాం. కాబట్టి అలాగూ మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. మనం ఆయన్ని ఆరాధించేవారిగా చేస్తాడు. దేవుడు అలాంటి కృప అనుగ్రహించలాగిన మనం కొంత సమయం ప్రార్థన చేసుకుందాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో మనం ఇప్పటి వరకు విన్నాం. దాన్ని బట్టి ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి. తర్వాత మనం ముందు భాగంలోకి వెళ్దాం.